ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత నాయకత్వం బీసీ నాయకత్వం బీసీ నాయకత్వం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని అన్ని పార్టీలు పక్కకు పెట్టి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీసీ ఉద్యమం చేసి 42% ఎట్లా సాధిస్తామనే దాని మీద ధ్యాస పెట్టి ఏ పార్టీలు అయినా సరే ముఖ్యం బీసీలు మన బీసీల కోసం పోరాడితేనే 42% రిజర్వేషన్ వస్తుంది, అందరూ బాగుపడతారు. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు మనకు ఎంత మోసం జరిగిందో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఈ 42% ఎన్నికపోతే అందులో నాశనమైన ఇందులో నాశనమైన అందుకు అనుగుణంగా ఈ మన బీసీ నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా పార్టీలను పక్కకు పెట్టి 42% సాధించే వరకు అందరూ ముందుకొచ్చి ఈ ఉద్యమానికి సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 14 తారీఖు ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినాయి. బీసీ నాయకులందరూ అన్ని పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ చేసి ఈ ధర్నాను బంద్ చేయాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం. బీసీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని వారు గవర్నర్ గారి దగ్గర సంతకం మీద పెండింగ్ ఉందని అందులోనే జీవో తీసుకొచ్చారని ఇది చెల్లదని కోర్టులో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు బీసీల కోసం ఎవరేం పని చేస్తున్నారో పక్కన పెట్టి కొద్దిగా గతంలో చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1990 ఆగస్టులో విపి సింగ్ గారు సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఓబీసీ 27% రిజర్వేషన్ ప్రకటించినప్పుడు 2 సంవత్సరాలు స్టే విధించబడింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత నవంబర్ 1992 స్టే తొలగించబడి అమలు చేయబడ్డది. ఆ తర్వాత అంతకుముందు 1979లో బీహార్లో కర్పూరి ఠాగూర్ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో అది అమలు నోచుకోకుండానే ఆయన ప్రభుత్వం పడిపోయింది. అదే బీహార్లో 2023 నితీష్ కుమార్ గారి ప్రభుత్వం ఒకప్పుడు అతను ఇండియా కూటమి కులగణన కూడా స్టే గురి అయి ఆగిపోయింది. మన కులగణన విషయంలో కూడా ఏ ప్రభుత్వాలైనా ఏం చేస్తున్నాయనేది బీసీలు కళ్ళు తెరవకపోతే రాబోయే జనరేషన్ కూడా తీవ్రంగా నష్టపోతుందని బీసీలు గుర్తెరగాలి ఇప్పటి వరకు అని నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నష్టపోయేది భవిష్యత్తులో మన పిల్లలు కాబట్టి కళ్ళు తెరిచి పోరాటానికి సిద్ధం కావాలి. విచిత్రమేమో కానీ 2019 జనవరిలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొరకు 2 రోజుల్లో రాజ్యాంగాన్ని సవరించారు. దీనికి దేశంలో ప్రధాన పార్టీలని మద్దతు తెలిపాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీజేపీ, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేశారు. ఈడబ్ల్యూఎస్కి చట్టం తయారయ్యాల్సి వచ్చింది. 8/1/2019 లోక్సభ, 9/1/2019 రాజ్యసభ, 12/1/2019 రాష్ట్రపతి గారి ఆమోదం, 14/1/2019 గుజరాత్ రాష్ట్రంతో మొదలై దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ మీద చూపించిన శ్రద్ధ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో పరిపాలించిన గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉండేనో ఆ 34% స్థానిక సంస్థలు అని చెప్పి ఇంకా తగ్గించుకుంది, 20% పైకి తగ్గించుకున్నది కదా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అప్పుడు వారెందుకు చేయలేరు వీరెందుకు చేయలేరు అనట్లేదు. మేము చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు, సిపిఎం సిపిఐ పార్టీలో ఉన్న బీసీలు, ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న బీసీలంతా ఏకం కావాల్సిన తరుణం ఉన్నది. ఎందుకంటే మనం తన్నుకుంటూ మధ్యలో ఒకరికొకరు డిస్టర్బెన్స్ చేసుకుంటూ బీసీల చట్టసభల్లో మనకు అవకాశం లేకుండా ఇప్పుడు 70 సంవత్సరాల పైన పరిపాలన స్వాతంత్రం తర్వాత బీసీలకు చట్టసభలో అవకాశమే లేదు. మనకి ఇంకా మనం తన్నుకుందామా? మధ్యలో డిస్టర్బెన్స్ అన్ని రాజకీయ పార్టీలు తన్నుకుందామా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. అలాగే మీకు చెప్తున్నా ఏంటంటే, మీకు సూచన చేస్తున్నా, దయచేసి రిక్వెస్ట్, మేము రాజకీయాలు పక్కన పెట్టి చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉన్నా, కానీ అన్ని రాజకీయ పక్షాలు ఏకమై బీసీలకు న్యాయం చేయడానికి మనం ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తున్నాం. అట్లాగే ఆర్థిక ప్రాతిపదికన ఆర్డబ్ల్యూఎస్ ఏదైతే చెల్లదని
1992 నవంబర్లో సుప్రీంకోర్టు చెప్తే మరి ఇప్పుడు ఎట్లా చట్టం వచ్చిందండి? 2019లో చట్టం ఎట్లా? బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అందులో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించలేదు. కాబట్టి నేను ఒకటే సూచిస్తున్నా, దయచేసి బీసీలమంతా ఏకమై ఆయా పార్టీలను తిట్టుకోకుండా, ఆయా పార్టీల నాయకులను తిట్టుకోకుండా దయచేసి అందరూ ఒక్కటై బీసీల రిజర్వేషన్లు సాధించేదాకా మనం వెనకడుగు వేయవద్దని సూచిస్తూ నేను డి లక్ష్మణ్ ముదరాజ్, బీసీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్, వికారాబాద్ డిస్టిక్. బీసీ బంధువులు అందరినీ కోరేది ఒకటే, రాహుల్ గాంధీ గారు తీసుకున్న 42% రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ 42% ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆచరణ మేరకు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన జీవో నంబర్ 9 పాస్ చేసే విధంగా ఆయన ముందుకెళ్ళాడు. కానీ నేను ఒకటే కోరేది ఒకటే, అన్ని పార్టీలలో ఉన్న బీసీలను కోరేది ఒకటే, మీరు వ్యంగ్యంగా మాట్లాడకండి. మరియు టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న బీసీలను కోరేది నేను ఒకటే ఏంటంటే, మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం 42% రిజర్వేషన్ సాధించుకోగలం. కానీ ఎవరో ఏదో చేసేదని మేము 42% రిజర్వేషన్కు ఆ జీవో కరెక్ట్ లేదని వ్యంగ్యంగా మాట్లాడడం అనుకోండి. ఎందుకంటే లాస్ అయ్యేది మనం అందరం దృష్టిలో పెట్టుకున్నాలి. అందరం బీసీలం కలిసికట్టుగా ఉంటేనే రేపు పొద్దుగాల మనం 42% రిజర్వేషన్ను మనం సాధించుకోగలుగుతాం. ఇప్పుడు హైకోర్టులో 42% రిజర్వేషన్ దానికి జీవో నంబర్ 9కు అగనెస్ట్గా ఆర్డర్ వచ్చిందని మేము కూడా బాధపడుతున్నాం. కానీ దాన్ని ఎట్లా అమల్లోకి తేవాలి? రేపు పొద్దున్న ఇక్కడ చూడు సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడు ఏం చేద్దామంటే గవర్నర్ గారి దగ్గరికి ఆమోదం చెప్పి పంపిర్రు. బిల్లు పంపితే ఆమోదం చెప్పలేడు. దానికి మనం ఏం చేస్తున్నామంటే బీజేపీలో కూడా ఉన్నారు బీసీలు, మరి టీఆర్ఎస్లో ఉన్నారు బీసీలు. మనం అందరం కలిసికట్టుగా గవర్నర్ గారి దగ్గరికి పోయి పోరాడదాం. సార్ ఎందుకు సార్ మాకు అన్యాయం జరుగుతున్నది? మేము 62% ఉన్నోళ్ళకు 42% అడుగుడు తప్ప మాకు న్యాయం చేయాలా సార్? మీరు ఆమోదం చేసి పార్లమెంట్కి వస్తే మాకు ఒక బిల్లు వస్తా సార్. మేము 62% ఉన్న బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది. కానీ ఒకటే కొడుతున్నా, నేను ఉన్న మొత్తం ఆల్ పార్టీస్లో ఉన్న బీసీలను కోరేది ఒకటే, అందరం కలిసికట్టుగా పోదాం. అన్యాయం మనకు జరుగుతున్నది, పార్టీలో ఉన్న వారి కాదు, మనకు బీసీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో పొన్న ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు దీన్ని చట్టబద్ధత చేయడానికి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశ అనుసారం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో ఎలా అయినా మనం కష్టపడదాం, ఆర్డర్ తెచ్చుకుందాం. ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి. కానీ దాన్ని మనం అందరం సవరించుకున్నాలంటే అందరం కలిసికట్టు ఉంటేనే రేపు పొద్దున మనకు బిల్లు ముంగలకు వస్తుంది. ఒకటే కోరుతున్నా బీసీలు అందరికీ ఒకటే, నేను జిల్లా ప్రెసిడెంట్గా ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, దయించి చెప్తున్నా, 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా, వ్యంగ్యంగా ఎవరు మాట్లాడకండి. మనం ఎందుకంటే జరిగేది బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఇప్పుడు ఒక జేఏసీగా ఏర్పడదాం, అందరం కలిసికట్టుగా ముంగలికి వెళ్దాం. ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే గవర్నర్కు పంపారో, గవర్నర్కు పంపినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఏకధాటిగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి కోరినప్పుడు అదే బిల్లు ఏదైతే గవర్నర్కు పంపినప్పుడు గవర్నర్ మీద ఈ బీసీ బిల్లు మీద సంతకం పెట్టమని చెప్పి ఏ పార్టీలు కూడా మిగతా పార్టీలు ఏ పార్టీలు కూడా లాస్ట్ మళ్ళీ గవర్నర్ మీద ఒత్తిడి చేయడం జరగలేదు. ఎందుకంటే ఇదంతా బీసీలను చిన్న చూపు, సంఖ్యాబలం పెద్ద ఉన్నది. ఎక్కడ అధికారంలోకి పోతే వీళ్ళన్నీ ఈ తక్కువ పర్సెంట్ ఉన్న కులాలు ఎక్కడ మనుగడ కోల్పోతాయనే ఉద్దేశంతో ఇది ఒక కుట్రపూరితంగా చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ రోజు మనం ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 4 రోజులనే చట్టబద్ధత వచ్చి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి దాని బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ తోటి ఎంత నష్టమైందంటే ఉద్యోగాల్లో కూడా చాలా వందల మంది నిరుపేద బిడ్డలు ఇలా రోడ్ల పాలు అయ్యారు. మరి ఒక 5% ఉన్న అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూ ఎట్లా అమలు చేసుకుంటారు? దాని మీద సమగ్ర విచారణ అయితే ఉండాలి కదా. మరి ఇదంతా కూడా ఒక భాగం అయితే
గవర్నరు ఈ బిల్లుపై ఆమోదం అని చెప్పి ఒత్తిడి చేయకపోవడం మరీ దారుణం. కాబట్టి ఇప్పటికైనా కూడా బీసీలం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. 9th షెడ్యూల్లో పెట్టి ఈ బిల్లుకు చట్టబద్ధత తెచ్చే వరకు కూడా బీసీలము ఏకతాటిపైకి వచ్చి ఎంత మహా తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ ఉద్యమమైన చేసైనా సరే ఈ బిల్లును మేము సాధించుకుంటామని చెప్పి ఈరోజు జరుగుతున్న అన్ని కులస్తుల సమావేశంలో బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో చేసిండో రాహుల్ గాంధీ గారు, దానికి కట్టుబడి మన రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఇంకా కొంత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళిరో అది పొన్నం ప్రభాకర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ స్టేను వికెట్ చేసి తీసుకొని వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున మనం బీసీలో అందరం ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా అందరం కొట్లాడితేనే మనకు ఈ బీసీ డిక్లరేషన్ అనేది వస్తుంది. కాబట్టి మనం అందరం గిట్ట ఒకే వేదిక ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరం కలిసి కొట్లాడితేనే ఈ బీసీ డిక్లరేషన్ ఏర్పడుతుంది. కాబట్టి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పెద్దలు మేమందరము బీసీ నాయకత్వం లోపల పెద్ద ఎత్తున 14 తారీఖు నాడు పెద్దగా చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో టౌన్లకి వెళ్ళి అందరు రావాలని చెప్పి కోరుతున్నాము. మరి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనకుండా బీసీలు ముందుకు ఎదగాలని చెప్పేసి పెద్ద నాయకులు దీనికి సపోర్ట్గా ఉన్నారు. దీని విధంగా కాంగ్రెస్ పార్టీ అనండి, బీజేపీ అనండి, టీఆర్ఎస్ అనండి, ఇంకా వేరే పార్టీలు అనండి, ఏ పార్టీ అయినా సరే చిన్న పెద్ద అనకుండా ముందుకొచ్చి దీని 14 తారీఖు నాడు పెద్ద ఎత్తున దీన్ని వికారాబాద్లో వ్యాపారస్తులు, షాపులు అన్ని విధంగా వ్యాపారస్తులందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేమంతా ఈ కమిటీ నుంచి కోరుతున్నామని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఇదే విధంగా భవిష్యత్తులో పాటు కూడా ఈ బీసీలు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ నాయకునికి ఉంటుంది. దీన్ని ఏ విధంగా బీసీలు కూడా పెద్ద నాయకులు కూడా వేరే వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. ఈ మద్దతు కూడా మాకు అందరూ ఇస్తే చాలా సంతోషిస్తామని చెప్పేసి బీసీ నాయకులుగా చెప్తున్నా అని చెప్పేసి మనవి చేస్తున్నాను.